నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. మహిళల అభ్యున్నతికి టీడీపీ కృషి చేస్తుందని ఆ పార్టీ విశాఖ పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం కలలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రూపొందించిందని అన్నారు. తెలుగు మహిళలతో కలిసి జిల్లా టీడీపీ కార్యాలయంలో కలలకు రెక్కలు పోస్టర్ ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఉన్నత చదువుల కోసం మహిళలు తీసుకునే రుణాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక మహిళల ఉన్నత చదువులకి తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే షూరిటీగా ఉంటుందని అన్నారు. చాలా మంది పిల్లలకి చదువుకోవాలని ఒక ఆశ ఉన్నా ఆ ఉన్నతమైన చదువుకి డబ్బులు లేకపోవడం వల్ల కిచెన్ కే పరిమితం అయిపోతుంటారు. వంటలు కుందేలా వాళ్ళ కళలు అక్కడతో కిల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడి నుంచి ఆ కళల్ని కూడా చంపుకొని ఇంట్లో ఆ వంటింటికే పరిమితం అయినటువంటి సందర్భాలు చాలా చూసాం. ఈ పథకం ద్వారా వాళ్ళ కళలకి రెక్కలు వచ్చే విధంగా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తుంది. దీనివల్ల అనేక ఉద్యోగ అవకాశాలు కూడా మీరు అనుకోవచ్చు. ఉన్నతమైన చదువులు చదివితే వాళ్ళకి ఎక్కువగా ఈ పథకం ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలకి, ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సెస్ లో కానీ ఒకసారి చదివితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయి. ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్స్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి అవకాశాలు. ఏ బ్రాంచ్ చేసినా సరే వారు వెంటనే ఆ సిస్టమ్ లోకి కంప్యూటర్ సైడ్ షిఫ్ట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఉన్నతమైన చదువుకోవడానికి వాళ్ళ కాలుపైన వాళ్ళు నిల్చోవడానికి, ఆ ఉద్యోగ అవకాశాలు పొందడానికి, స్వావలంబన దిశగా సాధికారత దిశగా ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక ఇంటర్మీడియట్ చదివినటువంటి ఆడపిల్లలు అందరూ కూడా ఇందులో రిజిస్టర్ కావాలి. రేపు ఈ పథకాన్ని తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా అధికారంకి వస్తుంది. ఇది ఎక్కువ మందికి లబ్ధి చేకూరేటట్టుగా ఉన్నటువంటి పథకం. ఈ పథకం మేము మేనిఫెస్టోలో కూడా పెడుతున్నందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.